ఈ సమ్మర్లో మదురై స్పెషల్ అయిన జిగర్తండాని చేసి చూపిస్తాను. ఈ జిగర్తండాని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ రోజు ఇదే కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ జిగర్తండా చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని క్యారమిల్ అయ్యేంత వరకు షుగర్ని కరిగించుకోవాలి. ఈ క్యారమిల్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనం లీటర్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ మిల్క్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 1/2 లీటర్ మిల్క్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్లో మనం మరిగించుకున్న క్యారమిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. దీంట్లోనే స్వీట్ లేని కోవాని 100 గ్రాముల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యారమిల్ మిల్క్ని కొంచెం చల్లారనిచ్చి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం క్యారమిల్ మిల్క్ 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీద మూత పెట్టుకొని ఒక 8 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ క్యారమిల్ మిల్క్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 8 గంటలు అయిన తర్వాత ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అయ్యిందండి. ఈ క్యారమిల్ మిల్క్ కూడా బాగా కూల్గా ఉంది. ఇప్పుడు మనం జిగర్తండాని రెడీ చేసుకోవడమే. ఇది నన్నారి షర్బత్ అండి. ఈ షర్బత్ని నన్నారి వేళ్ళతో తయారు చేస్తారండి. ఇప్పుడు ఒక గ్లాస్లో 1 రోజు ముందుగా నానబెట్టుకున్న కత్తెర గోధుమ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం నన్నారి షర్బత్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్యారమిల్ మిల్క్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని 1 స్కూప్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పైన 1 టీ స్పూన్ నన్నారి షర్బత్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జిగర్తండా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.